పార్టీ కాకుండా మనం ప్రతి ఊర్లో తిరుగుతున్నాం. ప్రతి ఊరికి అంటే మన నంద్యాలకి మంచి డెవలప్మెంట్ చాలా. ఎందుకంటే ఈ ఊరు చూశాను, సుల్తాన్ అదే చెప్తుంటే నేను చాలా బాగుంది. ఈ ఊర్లో ట్రైన్ కానీ రోడ్లు కానీ అంటే మన ప్రతి ఊర్లు కూడా ఇట్లానే ఒక ఎగ్జాంపుల్ ఉండాలి నంద్యాలలో అని ఈ ఊరు చూస్తుంటే చాలా సంతోషం. కానీ ఒకటే అంటానన్నా, దేవుడు మనకు అదే టెంపుల్ మనం మాట్లాడుతున్నాం, దేవుడు మాకు అవకాశం ఇచ్చినారు. దానికోసం ఖచ్చితంగా మా పని ఖచ్చితంగా మాకు నమ్మండి. మా పని చూసే మీరు మా దగ్గర రండి చెప్తున్నానన్నా. దానికోసం నేను ఒకటే అంటున్నా, ఖచ్చితంగా మీ ఏ సమస్య అన్నా కానీ ఏది మనసులో పెట్టుకోకుండా కంపల్సరీ మేమంతా చూస్తున్నా కానీ ఏమన్నా కానీ కంపల్సరీ మీకోసం వర్క్ చేస్తాము. ఎందుకంటే సరే పార్టీ ఉంటుంది, రేపు మళ్ళీ మనం అంతా కలిసే నంద్యాల కాబట్టి అందరూ ఒకటే కాబట్టి ఏదన్నా కానీ ఊరి కోసం మన గ్రామం కోసం లేకపోతే మన నంద్యాల కోసం మనం డెవలప్ చేయాలా. మనం ఖచ్చితంగా ఏ డ్రైనేజ్ సమస్య కానీ అన్న చెప్పినట్టు మన పంచాయతీ రోడ్స్ ఉన్నాయి, దాని తర్వాత డ్రైన్ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఇంకా అన్న చెప్పినట్టు ఇంకా పెండింగ్ చాలా ఉన్నాయని కంపల్సరీ ఒకసారి నేను నాన్నగారితో కూడా డిస్కస్ చేసి, నాన్నగారు బ్రహ్మారెడ్డి అన్నది చెప్పినట్టు ఇది ట్యాంక్ ఓపెనింగ్ కూడా వస్తారన్నారు. ఖచ్చితంగా ఆ రోజు కూడా మీ గ్రామస్తులు అందరూ వచ్చి ఒకసారి నాన్నగారితో కూడా మీరందరూ కలిసే, ఎందుకంటే నాకన్నా మీకంతా పాత పరిచయాలు బాగున్నాయి నాన్నగారితో. మీరేం మనకు పాత కొత్తలు కదా అంతా పాత ఉండే. దానికోసం ఖచ్చితంగా ఈసారి బ్రహ్మశ్రీ టెంపుల్ ఉత్సవంలో కూడా నేను పార్టిసిపేట్ అవుతానని బ్రహ్మారెడ్డి గారికి ఇప్పుడే చెప్పాను. ఖచ్చితంగా మీ ఊరి కోసం అన్న మేము ఖచ్చితంగా డెవలప్ చేస్తాము. ఈ ఊరు కానీ అది ఇంకా బాబూజీ నగర్, దాని తర్వాత సుబ్బారెడ్డిపాలెం రోడ్ కూడా అడిగారు పుస్తూరు నుంచి బాబూజీ నగర్ దగ్గర. కంపల్సరీ అది కూడా ఎంత వీలైతే అంత తొందరగా చేస్తామని మేమేమంటున్నా అంటే, మాకు కూడా ఒకసారి నమ్మండి మీరంతా, కంపల్సరీ మేము చేస్తాం. మీరు నమ్మిన తర్వాతనే మళ్ళీ మీ దగ్గర నేను వస్తానని ఒకసారి కుమారుడు రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ అన్ని అభివృద్ధి పనులు ఏమేమి జరిగినాయి ఏమనేది ఒకసారి తెలుసుకొని నెక్స్ట్ ఏమేమి ఓపెనింగ్స్ చేయాలా ఏమనేది కూడా ఒక ఆలోచనతో వచ్చాము ఇక్కడికి. ఇది బాగా అభివృద్ధి చెందినటువంటి గ్రామము. మానరంగాపురానికి మంచి ఒక స్వచ్ఛ భారత్ అవార్డు కూడా వచ్చింది, మంచి అవార్డు వచ్చింది కదా, స్వచ్ఛ భారత్ నిర్మల్ పురస్కార్ స్వచ్ఛ భారత్ అవార్డు కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది. మన రాష్ట్రంలో ఎక్కడా రాని విధంగా మంచి అవార్డు వచ్చింది ఈ గ్రామానికి. అన్ని విధాలుగా డెవలప్ అయినటువంటి గ్రామం ఇది. కాబట్టి ఈ గ్రామాన్ని ఇంతటితో కాకుండా ఇంకా ముందు కూడా మన మంత్రివర్య గారు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఒక సంకల్పంతో ఉన్నారు. ఈ గ్రామం కాకుండా అన్ని గ్రామాలను, బాబూజీ నగర్ను, సుబ్బారెడ్డిపాలెము, చాపరేవులు అన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఆశయంతోనే ఉన్నారు. కాబట్టి ఎలక్షన్లప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పి తెలియజేస్తున్నాము.